వెల్కమ్ టు ద క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఈరోజు మన టాపిక్ కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండ్ ఆఫ్ 2025 యూస్ఫుల్ ఫర్ ఎస్ఎస్సి ఎంటీఎస్. ఈ సంవత్సరంలో పొందిన అవార్డ్స్ మరియు హానరబుల్స్లో కొన్ని చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం ఎంసీక్యూస్లో. ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, ఫస్ట్ క్వశ్చన్, Brenda Reynolds has been awarded in the Nelson Mandela Award 2025, which is the given once every 5 years by the UNO. He belongs to which country? UNO 5 సంవత్సరాలకు ఒకేసారి ప్రకటించే నెల్సన్ మండేలా అవార్డ్ 2025 గాను బ్రెండా రెనాల్డ్స్ కు ప్రదానం చేశారు. ఈయన ఏ దేశానికి చెందిన వారు? ఆప్షన్స్ రష్యా, కెనడా అండ్ ఆప్షన్ సి అమెరికా, కెన్యా దేశం. అసలు నెల్సన్ మండేలా ఏ అవార్డు గురించి చర్చించుకునే ముందు అది ఎప్పుడు ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు అనేది దాని ముఖ్య ఉద్దేశం గురించి తెలుసుకొని అలా చదివితేనే మాత్రమే వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. నెల్సన్ మండేలా అనే ఒక వ్యక్తి ప్రపంచంలో తను చేసిన విలువలకి, ఆశయాలకి గుర్తుగా తను స్మరిస్తూ 2015లో నెల్సన్ మండేలా అవార్డుని ప్రారంభించారు. ఇది ఎవ్రీ 5 ఇయర్స్కి ప్రకటిస్తారు. ఈ సంవత్సరం గాను ఈ అవార్డుని 2 వ్యక్తులకు ప్రదానం చేశారు. ఒకరు బ్రెండా రెనాల్డ్స్, మరొకరు కెనడీ వొడాడో గారు. ఇందులో మనకు అడిగిన క్వశ్చన్, బ్రెండా రెనాల్డ్స్ గారు ఏ దేశానికి చెందినవారు? కెనడా దేశానికి చెందినవారు. ఇతను ఏ పరిశోధన కారణంగా ఈ అవార్డుని కైవసం చేసుకున్నారు అని అంటే, ఇతను చేసింది స్థానిక ఆదివాసీల జననం గురించి మరియు వారి ఆరోగ్య సంరక్షణ గురించి, జీవశైలుల గురించి తన జీవితాన్ని అంకితం చేసి ఈ పరిశోధన చేసినందుకు గాను ఈ అవార్డుని యుఎన్ఓ వారు ప్రకటించారు. నెక్స్ట్ ఇంకొకరి పేరు కూడా చెప్పాను కదా, కెనడీ వొడాడో. ఇతను కెన్యా దేశస్థుడు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 సంవత్సరానికి గాను హార్ట్లాండ్ అనే నవలపై అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ పొందినది ఎవరు? హూ వన్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఫర్ 2025 ఫర్ ద నోబెల్ హార్ట్లాండ్? ఆప్షన్స్ అరుంధతి రాయ్, బాను ముస్తఫ్, ఆప్షన్ సి సల్మాన్ రుష్డీ, దీపా బస్టి. బుకర్ ప్రైజ్ వర్సెస్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. బుకర్ ప్రైజ్ అనంటే డైరెక్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాసిన నవలకి బుకర్ ప్రైజ్ అవార్డును ఇస్తారు. బుకర్ ప్రైజ్ని 1968 నుంచి స్టార్ట్ చేశారు. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనంటే మన దేశంలో ఏ భాషలోనైనా రాసిన నవలకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన ఆ నవలకి అవార్డు వస్తే దాన్ని ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అంటారు. ఈ ఆప్షన్స్లో బాను ముస్తాక్ గారు రాసిన హార్ట్ ల్యాంప్ అనే నవలకి ఈ అవార్డు వచ్చింది. ఆమె కన్నడ లాంగ్వేజ్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన బాను ముస్తాక్ కన్నడ లాంగ్వేజ్లో రాసిన ఈ హార్ట్ ల్యాంప్ అనే దానికి ఈ అవార్డు వచ్చింది. ఈ హార్ట్ ల్యాంప్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేసింది దీపా బస్తి. భారతదేశం నుండి తొలి మహిళగా ఈ అవార్డు పొందింది అరుంధతి రాయ్. ఈమె రాసిన నవల ది గాడ్ స్మాల్ థింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, 2025 సంవత్సరానికి గాను బుకర్ ప్రైజ్ పొందినది ఎవరు? హూ వన్ ద బుకర్ ప్రైజ్ ఫర్ ద ఇయర్ 2025? బుకర్ ప్రైజ్కి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కి డిఫరెన్స్ ఇందాక క్వశ్చన్లో తెలుసుకున్నాం కదా. బుకర్ ప్రైజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న నవలకి వచ్చేదే బుకర్ ప్రైజ్ అవార్డును. ఈ ఇయర్లో ఆప్షన్స్ డేవిడ్ సజ్లే, దీపా బస్టి, సమంతా హార్వే, నన్ ఆఫ్ ది ఎబో. డేవిడ్ సజ్లే ఆన్సర్. ఇతను రాసిన నోవెల్ ఫ్లెష్ దీనిలో రాసింది, ఇతను బ్రిటిష్ హంగేరీ రచయిత. హంగేరీలో ఉన్న పేదరికం నుండి లండన్లోని బతుకుదెరువు కోసం ఒక వ్యక్తి గడిపిన జీవితం గురించి తెలియజేసేదే ఈ ఫ్లెష్ నవల. నెక్స్ట్ క్వశ్చన్,
భారతదేశంలో జ్ఞానపీఠ్ అవార్డుని ఏ సంవత్సరం నుండి ప్రకటిస్తున్నారు? భారతదేశంలోనే సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డు జ్ఞానపీఠ అవార్డు. అది 1962, 1969, 1961, 1963. ఆన్సర్ వచ్చేసి 1961. ఈ సంవత్సరం జ్ఞానపీఠ అవార్డు ప్రకటించింది ఎన్నోవ ఎడిషన్ అని అంటే 59th ఎడిషన్. చిన్న నోట్, ఈ 10 సబ్జెక్ట్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో 1000 బిట్స్ విత్ డీటెయిల్డ్ సొల్యూషన్ నోట్స్ ఈ యాప్లో ఉన్నవి. ఈ యాప్ కోసము గూగుల్ స్టోర్కి వెళ్ళి QNQ ఎగ్జామ్స్ని అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రకటించిన సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2025 అవార్డు గ్రహీత అయిన అద్వైత్ కొట్టారి ఇంగ్లీష్ భాషలో రాసిన నవల ఏది? ఆప్షన్ ఏ సిద్ధార్థుడు బుద్ధుడుగా మారిన బాలుడు, ఆప్షన్ బి మైత్రి రాసిన బనారస్ మరియు నేను, ఆప్షన్ సి మజరుల్ హక్ తరీకే హజాతి ఏ హిందూ, ఆప్షన్ డి ఫిర్ హుగ్నా. యువ పురస్కార్ సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అని అంటే 35 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న యువతి యువకులలో సాహిత్య రంగంలో వాళ్ళని రాణించడానికి చేసే ప్రయత్నంగా ఈ అవార్డుని ప్రకటిస్తున్నారు. ఈసారి నవల రాసింది సిద్ధార్థుడు బుద్ధుడుగా మారిన బాలుడు, అద్వైత్ కొటారి రాసిన నవల. ఆల్వేస్ క్వశ్చన్స్ లాగానే కాకుండా భారతరత్న అవార్డు 2024లో ప్రకటించిన ఈ అవార్డు గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ నోట్ పాయింట్లు చూద్దాం. ఈ 2024లో 5గురికి భారతరత్న అవార్డుని ప్రకటించారు. భారతదేశంలోనే పౌరులకి అందించే అత్యున్నతమైన అవార్డు భారతరత్నగా చెప్పుకోవచ్చు. పొందిన వారు 5గురు. LK అద్వానీ, ఇతను ఫార్మర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మాజీ ప్రధానమంత్రిగా వర్క్ చేశారు. PV నరసింహారావు, ఇతను మాజీ ప్రధాని 1991లో ఆర్థిక సంస్కరణలు చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఇతను 1000 పడగలు అని విశ్వనాథ సత్యనారాయణ రాసిన 1000 పడగలు అనే పుస్తకాన్ని సహస్ర పనిగా హిందీ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేశారు. నెక్స్ట్ వారు చౌదరి చరణ్ సింగ్, మాజీ ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు. MS స్వామినాథన్, ఇతను అనగానే ఎవరికైనా గుర్తు వచ్చేది హరిత విప్లవ పితామహుడు. ఇతను గోధుమ వంగడాల పైన ఎంతగానో కృషి చేశాడు కాబట్టి మనకి చాలా గుర్తు వచ్చే పేరు MS స్వామినాథన్. లాస్ట్ వన్ కర్పూర్ ఠాకర్, ఫార్మర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వర్క్ చేశారు. భారతరత్న అవార్డుని భారతీయులే కాకుండా విదేశీయులు కూడా పొందారు. వారిలో 3 ఉన్నారు. ఆ 3 ఒకరు నెల్సన్ మండేలా, మదర్ తెరీసా, అబ్దుల్ గఫర్ ఖాన్. ఈ అవార్డుని 1954 నుంచి ప్రకటించడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following in the incorrect among the awards in the Sahitya Akademi Children's Literature Award 2025 list? సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం 2025 జాబితాలో అవార్డులు పొందిన వారిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ సురేంద్ర మోహన్ దాస్ మహంతర్ పద్యం, ఆప్షన్ బి
గంగిశెట్టి శివకుమార్ కాకుర్ల దేవతా స్టోరీ, సుశీల శుక్ల ఏక్ బాటే భారా, ఆప్షన్ డి సృజిత్ మొహేదాద్ నోట్బుక్. ఇందులో సరికానిది ఏది అని అంటే శ్రీజిత్ మోతేదాద్ నోట్బుక్ అనే నవలను రాసింది కె శివలింగప్ప. మరి శ్రీజిత్ గారు రాసిన నవల ఏంటో చూద్దాం. సాహిత్య పురస్కారం గురించి కొన్ని ఇంపార్టెంట్ నోట్స్. అస్సామీ లాంగ్వేజ్లో సురేంద్రదాస్ మోహంతర్ పద్య, బెంగాలీ భాషలో ఏకానుగయ కాంతాదయ కథల కోసం త్రిబత్ కుమార్ రాశారు. బోడో లాంగ్వేజ్లో కాంతి అర్స్ అబ్దానే కోసం వినయ్ కుమార్ రాశారు ఈ కవితని. హిందీలో ఏక్ బాటే బారాను సుశీల్ శుక్లా గారు రాశారు. తెలుగులో గంగిశెట్టి శివకుమార్ కబుర్ల దేవత అనే స్టోరీ రాశారు. ఇలా మనకు శ్రీజిత్ వచ్చిన ఆన్సర్. అతను రాసిన నవల మలయాళంలో పెంగ్విన్ కలుడే వంకరయ్యన్ అనే నవలను రాశారు. ఇందులో మనం చాలా ముఖ్యమైన పాయింట్స్ నేర్చుకోవాలి. ఓన్లీ తెలుగు ఇవి కాకుండా బెంగాలీలో, బోడో లాంగ్వేజ్, హిందీ, గుజరాతీ లాంగ్వేజ్లో కూడా అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒకే క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వేలో క్వశ్చన్ ఫ్రేమ్ చెయ్యరు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ఇన్కరెక్ట్ అనే ఆప్షన్ కూడా అడగవచ్చు. ఇలా మనం క్వశ్చన్ ఇందాక ఫ్రేమ్ చేసినట్టుగా. అండ్ ఈ పీడిఎఫ్స్ కోసం యాప్లోకి వెళ్ళి ప్లే స్టోర్కి వెళ్ళి క్యూఎన్క్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫ్రీగా ఈ పీడిఎఫ్ని షేర్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. 2025 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అయిన వినోద్ కుమార్ శుక్ల ఏ భాషలో తన విశేష కృషి చేశారు? నేను జ్ఞానపీఠ్ అవార్డు అనే క్వశ్చన్ ఇందాక లాస్ట్లో కూడా మనం చూసాము. 1968లో జ్ఞానపీఠ్ అవార్డుని ప్రారంభించారని మనం తెలుసుకున్నాం. ఈ ఇయర్ గాను 59వ ఎడిషన్లో ఈ అవార్డును పొందిన వ్యక్తి వినోద్ కుమార్ శుక్ల. ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవాడు. క్వశ్చన్ ఇలానే కాకుండా ఈ వినోద్ కుమార్ శుక్ల అనేవారు ఏ రాష్ట్రానికి చెందినవారు అని కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. అండ్ జ్ఞానపీఠ్ అవార్డు ఎన్నవ ఎడిషన్, ఒకే యాంగిల్లో కాకుండా చాలా యాంగిల్స్లో మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని చదవగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం మార్క్స్ని గెయిన్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇతను ఆప్షన్స్ ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ. హిందీ భాషలో గాను ఇతనికి జ్ఞానపీఠ్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. మరి ఇంకొక పాయింట్. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తెలుగు వాళ్ళలో ముగ్గురు ఉన్నారు. ఒకరు విశ్వనాథ సత్యనారాయణ 1970లో, రావూరి భరద్వాజ అండ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి. జ్ఞానపీఠ్ అవార్డు గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్. మనం ఇప్పుడు చెప్పుకున్నది 59th ఎడిషన్ గురించి. ఇక్కడ నోట్లో ఇచ్చింది 58వ ఎడిషన్ జ్ఞానపీఠ్ అవార్డ్స్ గురించి. 58వ దాంట్లో జగద్గురు రామభద్రాచార్య సంస్కృతంలోను, గుల్జార్ ఉర్దూలోను ఈ అవార్డుని పొందారు. దీన్ని ప్రజెంట్ చేసేది రాష్ట్రపతి. ప్రజెంట్ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ రీసెంట్లీ అవార్డెడ్ ద మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు? ఇటీవల మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందినది ఎవరు? ఆప్షన్స్
గుకేష్ దొమ్మరాజు, ఆప్షన్ బి హర్మన్ప్రీత్ సింగ్, ఆప్షన్ సి ప్రవీణ్ కుమార్, ఆప్షన్ డి మను భాకర్. ఈ గుకేష్ డి ఆన్సర్ వచ్చేసి అవార్డు పొందింది గుకేష్ డి ఛాంపియన్ ఆఫ్ చెస్లో. ఇతను మన తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు. గుకేష్ డి అతను అనేవాడు విశ్వనాథ్ ఆనంద్ గారి స్టూడెంట్ మరియు యంగెస్ట్, ఇతను వచ్చింది నేమ్ యంగెస్ట్ చెస్ ఛాంపియన్ ఇన్ వరల్డ్ అనే ప్రఖ్యాతి కూడా కాంచినవాడు. నెక్స్ట్ వీటితో పాటుగా రీసెంట్గా మన వరంగల్ వాస్తవ్యుడైన తెలంగాణ వాసికి జీవన్ దీప్తి గారికి పారా అథ్లెటిక్స్లో అర్జున అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ నేమ్ ఓల్డ్ నేమ్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్. ఇంతసేపు మనం చూసిన వాళ్ళు హర్మన్ప్రీత్ సింగ్ హాకీలోను మేజర్ ధ్యాన్ చంద్ అవార్డును పొందారు. ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్లో, మను భాకర్ షూటింగ్లోను ఈ అవార్డుని కైవసం చేసుకున్నారు. నోట్ బ్యాడ్మింటన్ స్టార్స్లో సాత్విక్ చిరాగ్ రిసీవ్డ్ ద 2023 అవార్డ్స్ ఇన్ మే 2025. సారీ, ఇందా క్వశ్చన్లో మీకు ఆన్సర్ చెప్పడం మర్చిపోయాను. అవార్డు పొందింది ఎవరు? ఆల్ ఆర్ ద రైట్ ఆన్సర్. హర్మన్ప్రీత్ సింగ్ హాకీ, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్, మను భాకర్ షూటింగ్. ఇలానే కాకుండా క్వశ్చన్స్ని మీకు ఇన్కరెక్ట్ ఆప్షన్స్ ఏదైనా కూడా జతపరచులాగా ఫాలోయింగ్ ద మ్యాచ్, ఒక సైడ్ నేమ్స్, మరో సైడ్ వాళ్ళు చేసిన గేమ్స్లో అలా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, మీరు చూసుకోండి. Next question. Which film won the most awarded at the 97th edition of the Oscars 2025? 97వ ఎడిషన్ అయిన ఆస్కార్ అవార్డ్స్ 2025లో అత్యధిక అవార్డులను గెలుచుకున్న సినిమా ఏది? ఆప్షన్స్ ఐఎమ్ స్టిల్ హియర్, ఎమిలియా పెరాజ్, ఆప్షన్ సి ఫ్లో, ఆప్షన్ డి అనోరా. ఆన్సర్ ఆప్షన్ డి అనోరా. అత్యధికంగా అవార్డులు అనంటే 5 అవార్డులను గెలుచుకున్న సినిమాగా నిలిచింది 97వ ఆస్కార్ అవార్డులో. ఆస్కార్ అవార్డు అనేది ప్రపంచంలోనే సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు. భారతదేశంలో ఇచ్చే అత్యున్నత అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. 2025లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మోహన్ లాల్కి వచ్చింది, కేరళ నటుడు. నెక్స్ట్ దీని గురించి ఒక చిన్న నోట్. అనోరా సినిమాకి 5 అత్యధిక అవార్డులు వచ్చాయని చెప్పాను. అవి ఎందులో అనంటే బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అండ్ బెస్ట్ ఫిలిం ఎడిటింగ్. ఇలానే క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి బెస్ట్ డైరెక్టర్గా నిలిచిన సినిమా 97వ ఆస్కార్ అవార్డులో అనంటే అనోరా. అత్యధిక అవార్డులు వచ్చింది అనోరా. ఈ సినిమా కంటే ముందు అత్యధికంగా అవార్డులు వచ్చింది స్లమ్ డాగ్, 8 అవార్డులు వచ్చినాయి, గుర్తుంచుకోవాల్సిందిగా. ఆస్కార్లో మెయిన్ ఇంపార్టెంట్ నోట్స్ పాయింట్స్ ఇవి. బెస్ట్ పిక్చర్ అనోరా, డైరెక్టర్ స్కీన్ బేకర్, యాక్టర్ ఆండ్రిన్ బ్రోడీ, యాక్ట్రెస్ మిక్కీ మ్యాడిసన్, సపోర్టింగ్ యాక్టర్ కేరెన్ చుల్కి. ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మీరు చూసుకోండి. దీనికోసం మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీగా చూడొచ్చు. అండ్ డాక్యుమెంటరీ ఫీచర్ ఆఫ్ ఫిలిం నో అదర్ ల్యాండ్. Who won
2025 ఆస్కార్ అవార్డ్ యాజ్ ద బెస్ట్ యాక్ట్రెస్. మనం ఇందాక చూసాం కదా, నేను ఇమేజ్ పెట్టి మీకు బెస్ట్ యాక్ట్రెస్ ఆప్షన్స్లో మిక్కీ మ్యాడిసన్, జో సాల్దానా, ఎమ్మా స్టోన్, నన్ ఆఫ్ ద ఎబో. మనకు ఆన్సర్ తెలుసు, మిక్కీ మ్యాడిసన్. ఎమ్మా స్టోన్ అనేది 2024లో బెస్ట్ యాక్ట్రెస్గా నిలిచింది. Next, which Indian film won 95th Oscar Awards for the best documentary short film? ఉత్తమ డాక్యుమెంటరీ లఘు చిత్రంగా 95వ ఆస్కార్ అవార్డ్స్ని గెలుచుకున్న భారతీయ చిత్రం ఏది? ఆప్షన్ ఏ ద ఎలిఫెంట్ విస్పరర్స్, ఆప్షన్ బి అనోరా, ఆప్షన్ సి త్రిబుల్ ఆర్, ఆప్షన్ డి స్లమ్ డాగ్ మిలియనియర్. మనకి ఇంతసేపు చూసింది 97th ఆస్కార్ అవార్డ్స్, ఇవి 95th అంటే 2023లో. కన్ఫ్యూజ్ అవ్వకండి, క్లియర్గా క్వశ్చన్ చదివి మాత్రమే ఎగ్జామ్లో ఆన్సర్ చేయాలి. ఎందుకు అనంటే మనం సరిగా చూసుకోకుండా 95th ప్లేస్లో 97 అనుకుని ఆన్సర్ పెట్టేస్తే అనోరా అయిపోతుంది. అలా పెట్టడంలో మనం ఒక మార్క్ లాస్ అయినట్టే. సో ఎవ్రీ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కన్ఫామ్గా టైం లేట్ అయినా పర్లేదు, క్వశ్చన్ పూర్తిగా చదివిన తర్వాతనే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న నోట్ పాయింట్స్. ప్రీవియస్ ఇయర్లో ఏ మూవీకి ఏ అవార్డు వచ్చింది, ఎందుకు వచ్చింది అనేసి. ద ఎలిఫెంట్ ఆఫ్ విస్పరస్ మనం లఘు చిత్రంగా 2023లో ఈ అవార్డు పొందింది, బెస్ట్ డాక్యుమెంటరీ. అండ్ ఆల్ దట్ బ్రీథెస్ 2023లో బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం ఇన్. నెక్స్ట్, రైటింగ్ విత్ ఫైర్ 2022లో ఆస్కార్ అవార్డ్స్లో మ్యూజిక్ గురించి. 1 minute, సారీ దీని ఆన్సర్ నేను చెప్పాను మీకు, కానీ నోట్ టిక్ చేయడం మర్చిపోయాను. The Elephant Whispers. Next question. ఆస్కార్ అవార్డ్స్లో బెస్ట్ మ్యూజిక్ యాక్టర్స్ అన్నిటితో పాటు మనకు మ్యూజిక్ సాంగ్స్ గురించి కూడా నామినేషన్స్ జరుగుతాయి. మనకి సాంగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది త్రిబుల్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్, దానికి అవార్డ్. నెక్స్ట్ సాంగ్ జై హో అనే స్లమ్ డాగ్ మిలియనియర్ మూవీలో ఈ సాంగ్కి కూడా ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ని అందించారు, బెస్ట్ ఒరిజినల్ సాంగ్. నెక్స్ట్, పైస్ లులిబీ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ పై. ఈ మూవీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్ఫామ్గా గుర్తుంచుకోవాలి కాంపిటేటర్స్. జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న వారిలో పాకుడు రాళ్ళు అనే నవలని రచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి, ఈయననే సినారే అని పిలుస్తారు. ఆప్షన్ బి రావూరి భరద్వాజ, ఈజ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. ఆప్షన్ సి అమితావ్ ఘోష్. ఆప్షన్ డి జి శంకర్. ఇతనిలో డి సింగిరెడ్డి నారాయణ రెడ్డి గురించి మనం కొన్ని పదాలను చూసుకుంటే, ఇతను జ్ఞానపీఠ్ అవార్డును కూడా పొందారు. తెలుగు వారిలో ఈ అవార్డుని పొందిన వారిలో రెండవ వ్యక్తి. మొదటి వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ గారు అని చెప్పారు. ఇతను రాసిన విశ్వంబర దానికి ఈ అవార్డు వచ్చింది. అండ్ ఈ పాకుడు రాళ్ళు అనే నవలను రాసింది రావూరి భరద్వాజ. ఇతనికి కూడా ఇతనికి జ్ఞానపీఠ్ అవార్డు పొందిన కైవసం చేసుకున్నారు. ఇతడు రాసిన కొన్ని నవలలు కాదంబరి,
శిథిల సాహిత్యం. వీటితో పాటు మరెన్నో కవిత్వాలు, పద్యాలు అన్నీ రాశారు. అందులో ఇవి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ట్వంటీ 25 గాను సంవత్సరంలో రామన్ మెగ్సెసే పురస్కారం అందుకున్న భారతదేశంలోని సంస్థ ఏది? ఈ సంవత్సరం జరిగిన రామన్ మెగ్సెసే అవార్డ్ పురస్కారాలు 67వ పురస్కారాలు. ఇవి జరిగింది లాస్ ఏంజల్స్ లో. ఈ పురస్కారాలు జరిగాయి. ఆప్షన్స్: ఎడ్యుకేట్ గర్ల్స్, ఆల్సో కాల్డ్ ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్ గ్లోబల్లీ. ఆప్షన్ బి, సరే ఆన్సర్ గా నేను టిక్ చేసేది ఆప్షన్ చదువుతున్నాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఆప్షన్ సి, అక్షయ పాత్ర ఫౌండేషన్. ఆప్షన్ డి, స్మైల్ ఫౌండేషన్. ఈ ఆన్సర్ వచ్చేసి ఎడ్యుకేట్ గర్ల్స్. గర్ల్స్ని, బాలికలని ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలను వీళ్ళని మనం ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది 2007లో ప్రారంభించారు. ఈ అవార్డు గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నాయి, ఈ స్లైడ్లో ఉన్నవి. మీరు వీటి కోసము ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీగా చూడొచ్చు ఈ పీడిఎఫ్. నెక్స్ట్ క్వశ్చన్. 2025 సంవత్సరంలో పద్మ పురస్కారాల్లో పద్మ విభూషణ్ పొందిన వారు ఎవరు? అసలు పద్మ పురస్కారాలు ఎన్ని రకాలు, ఎందుకు ప్రకటిస్తారో తెలుసుకుంది. పద్మ పురస్కారాలు 3 టైప్స్. ఫస్ట్ వన్ పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. మనం వీటిని గుర్తుపెట్టుకోవడానికి చిన్న లాజిక్ ని యూజ్ చేయొచ్చు. పద్మ విభూషణ్ 4 లెటర్స్ ఉంటాయి కాబట్టి పెద్దది, పద్మభూషణ్ 3 లెటర్స్ సెకండ్ వన్, పద్మశ్రీ 2 లెటర్స్ 4 3 2. ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఇలా మన క్వశ్చన్, పద్మ విభూషణ్ పొందిన వారు ఎంతమంది అంటే ఈ సంవత్సరానికి గాను 139 మందికి పద్మ పురస్కారం లభించాయి. యాక్చువల్గా పద్మ పురస్కారం అనేవి 120 కంటే ఎక్కువ మందికి ప్రకటించకూడదనే ఒక రూల్ ఉంటుంది. కానీ ఎగ్జామ్షన్ మరణించిన వారికి మరియు విదేశీయులు ఉంటే వాళ్ళని మనం కౌంట్లోకి తీసుకోకూడదు. వాళ్ళు కాకుండా 120 కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఈసారి ఆప్షన్స్ 7 8 5 4. విభూషణ్ అవార్డు పొందిన వాళ్ళు 7. పద్మవిభూషణ్ అవార్డు పొందిన వారిలో మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఒక పర్సన్ ఉన్నాడు, శ్రీ దేవురి నాగేశ్వర్ రెడ్డి గారు. నోబెల్ అవార్డ్స్. నోబెల్ అవార్డ్స్ అనంటే 1900లో ప్రారంభించారు. ఇవి అన్ని రంగాలలో ఇస్తారు. వైద్య శాస్త్రము, రసాయన శాస్త్రము, పీస్ అండ్ ఎకానమీ అండ్ ఫిజిక్స్. స్టార్టింగ్లో నోబెల్ పురస్కారాలు 5 రంగాలలో మాత్రమే ఇచ్చేవారు. 1969 నుండి ఆర్థిక శాస్త్రంలో కూడా ఈ అవార్డుని ప్రకటిస్తున్నారు. ఈ అవార్డ్స్ని మండే టు నెక్స్ట్ మండే వరకు ప్రకటిస్తారు. ఒక్కో సబ్జెక్ట్లో ఒక్కో రోజు ప్రకటిస్తారు. ఈ అవార్డు ముగ్గురికి మించి ఉండకూడదు ఏదైనా ఒక సబ్జెక్ట్లో. అలా ఫిజిక్స్లో పొందిన వారు జాన్ క్లార్కే, డియోట్, మార్టిన్స్, వీళ్ళు ఫిజిక్స్లో. ఎందుకు, ఏ పరిశోధన కారణంగా ఈ అవార్డు పొందినవారు అనంటే ఫర్ ద డిస్కవరీ మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్ అండ్ ఎనర్జీ క్వాంటిజేషన్ ఇన్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్. ముగ్గురు ఒకే దాని మీద పరిశోధన చేయడం వలన ఈ ముగ్గురికి కానీ ఫిజిక్స్లో అవార్డు వచ్చింది.
నెక్స్ట్ కెమిస్ట్రీ